చేరువచ్చిన వారందరికీ ప్రభునామమున శుభాభివందనం తెలియజేస్తున్నాం. నేటి దినమున ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి మరొక దినమున ప్రభును ఆరాధించుటకు ప్రభు బిడ్డలమైన మనందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ తరుణానికై హృదయపూర్వక వందనాలు ప్రభుకు చెల్లిస్తూ, మరి ప్రభుని ఆరాధించక మునుపు దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు చూసుకొని తద్వారా దేవుణ్ణి ఆరాధించుటకు ముందుకు వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మన అందరం కలిసి చదువుదాం. ప్రతి ఒక్కరూ బైబిల్ తీసి స్పష్టంగా ఎవరి భాగం వారు స్పష్టంగా చదవాలి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదివేటప్పుడు క్షుణ్ణంగా ఆ వాక్యంని గమనిస్తూ చదవాలి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచిన్నాడు, దేవుడు వాని యందు నిలిచిన్నాడు. ఈ వాక్య భాగంలో గమనించవలసినటువంటిది ప్రాముఖ్యమైన మాట, దేవుడు ప్రేమ స్వరూపి. రెండవ భాగంగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనందరం కలిసి ఈ భాగం కూడా చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. తర్వాత ఇదే సువార్త 4వ అధ్యాయము 24వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. ముందే చెప్పాను, చదివేటప్పుడు స్పష్టంగా గమనం కలిగి వాక్య భాగాన్ని చదవాలి. 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. దేవుడి సహార్థమై ప్రార్థన చేసుకుని ముందుకు. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన పరలోక తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడా, ప్రభువుల ప్రభువా, రాజులకు రాజా, ఘనమైన మహారాజా, భూమి ఆకాశంలో కలిగేసినటువంటి పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట మీకు వందన స్తుతులు నమస్కారం చెల్లిస్తూ సాగిలపడుతున్నాం. ప్రభువా, కనికరించిన దేవుడివై నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి ప్రభా మీ అందరి ఆవరణలో మీ ప్రజలంగా చేరి ప్రభా నీ సన్నిధిలో మిమ్మల్ని హృదయమారా ఆరాధించినట్లు మరొక దినాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా తండ్రి, తరుణంలో ప్రభా తండ్రి బలహీనుని అల్పుని అయోగ్యుని ప్రభా తండ్రి నీ సన్నిధిలో నిల్చుటకు ఏమాత్రము యోగ్యత లేనివాడిని నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా నా ద్వారా మీ మాటలు మీ ప్రజలైన మాకు వినిపించి తద్వారా మిమ్మల్ని ఆరాధించుటకు జ్ఞాపకం చేసుకుని ప్రేమను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా తండ్రి కనికరించండి బలహీనుని ప్రభా మీరు నిలబెట్టి ప్రభా మీ ఆత్మనిచ్చి ప్రభా మీ మాటలను ప్రభా అనుగ్రహించమని ప్రభు నామంపై ప్రాధేయపడుతున్నాను. మీకే సమర్పించుకునిచు ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థిస్తూ బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరలోక తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి వాక్య భాగంలో దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ప్రేమస్వరూపి కాబట్టే దేవుడు ఏం చేశాడంట, లోకమును ఎంతో ప్రేమించినాడు. ఆయన ప్రేమస్వరూపి కాబట్టి, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి లోకమును ఎంతో ప్రేమించినాడు. కాగా అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యజీవం పొందినట్లుగా దేవుడు ఆయన అనుగ్రహించాడు. ప్రేమస్వరూపి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. ఆయన మనకి అనుగ్రహించినాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుట ఇది మనం రక్షణ పొంది ఆయన ఆవరణలో చేరువచ్చున్నాం. కాబట్టి ఆయన ప్రేమస్వరూపి అయి ఆయన ప్రేమ ప్రభునందు కనపరిచి అనుగ్రహించినాడు. కాబట్టి దేవుని మనం ఇప్పుడు ఏం చేయాలట, ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలని 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసుకొచ్చాం. అయితే ఆయన ప్రేమ స్వరూపేయండి, ఆయన ప్రేమను ప్రభు ద్వారా ఆయన ద్వారా ఏ రీతిగా మనకు అనుగ్రహించుకుంటూ వచ్చినాడో ఆ ప్రేమను మనం దేవుని వాక్య భాగంలోంచి మనం కొన్ని మాటలు చూసుకొని తద్వారా మన ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించుటకు ముందుకు కొనసాగుదాం.
ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ఎవరైనా చదివాలంటే స్పష్టంగా కూడా చదవాలి. 10 ప్రసంగి 10 7వ వచనం. స్పష్టంగా చదవాలి. పనివారు గొర్రెల మీద కూర్చున్నట్టు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగిపడెను. స్పష్టంగా గమనించాలి. పనివారంట ఏం చేస్తున్నారంట? గుర్రముల మీద స్వారీ చేస్తున్నారట. అధిపతులు ఏం చేస్తున్నారట? పనివారి వలె భూమి మీద నడుస్తున్నారట. ఈ వాక్యంలో గమనించినట్లయితే అది విరుద్ధమైందనమాట. పనివారు ఏం చేయాలి? వాళ్ళు నడవాలి, అధిపతులు గుర్రం మీద కూర్చోవాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఏముంది? అధిపతులేమో భూమి మీద నడుస్తున్నారు, పనివారు ఏం చేస్తున్నారంట? నిద్రపోకూడదు. పనివారు ఏం చేస్తున్నారు? గుర్రముల మీద కూర్చున్నమాట. విరుద్ధం. ఒక దినాన్న మనకి లోకంలో మన పరిశీలించుకుంటే కనుక మన పరిస్థితి కూడా అటువంటి పరిస్థితే. అధిపతులు భూమి మీద నడిచేటువంటిది, పనివారు గుర్రాలు ఎక్కువ కూర్చున్నటువంటి పరిస్థితి. అంటే అది వినుటకు మనకి ఎలా ఉంటుంది? బాగుంటుందా? అలాగే మన జీవితంలో కూడా పాపపు జీవితంతో మనం పడి చెడిన వారివి. పాపపు జీవితంలో పడి చెడిన వారై పాపం ఏలుబడి చేయటం ద్వారా మనం ఏమో ఆత్మీయంగా నేలన పడ్డాం. నేలను పడటం ద్వారా పాపం ఏం చేస్తుంది? మన మీద కూర్చొని ఏలుబడి చేస్తుంది అనమాట. అదే పనివాడు నేల మీద ఉండాలి, అధిపతులు గుర్రం మీద ఉండాలి. కాబట్టి ఆత్మీయటువంటి ఆ స్థితి, ఆ గుర్రం మీద ఉండే ఆత్మీయమైనటువంటి స్థితి మనం కోల్పోయి నేలను పడినాం. కాబట్టి పాపం మన మీద ఏలుబడి చేసి అది మనకి అధిపతులుగా చేసుకుంటూ వచ్చిందనమాట. ఇది మీకు అర్థం కావడానికి స్పష్టంగా చెప్తాను. చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చెప్పింది స్పష్టంగా గమనించినట్లయితేనే చెప్పిన మాట అర్థమవుతుంది. లేదంటే అర్థం కాదు, మీరు ఆరాధన చేయలేరు. ఏదో మనకు వచ్చింది మాట్లాడుతాం. కాబట్టి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే దేవుని ప్రమాణం మన హృదయారా గ్రహింపగలిగి తద్వారా మనం కొన్ని మాటల ద్వారా దేవుని మనం ఆరాధించగలుగుతాం. 1 తెస్సలోనికీయులకు పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. ఇక్కడ చూస్తే ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ మీ ఆత్మయు, మీ జీవము, మీ శరీరము. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఆత్మ, జీవము, శరీరము. దేవుడు మానవుని కలుగజేసినప్పుడు, త్రియేక దేవుడు ఆయనే త్రిత్వమే, తండ్రి కుమార పరిశుద్ధమ. కాబట్టి ఆయన పోలికలోనే మానవుని కూడా చేశాడు. ఎలా చేశాడట? మానవుడు అనగా శరీరము, తర్వాత ప్రాణము, ఆత్మ, ఈ మూడిటి కలయికే మానవుడు అనమాట. శరీరం అనుభూతికి పైన మనకు కనిపించే చర్మం, శరీరం అనుభూతికి బాడీ అనుభూతికి 3 భాగాలు. శరీరం అనగా మొదటిది పైన ఉన్నటువంటి కనిపించేది అనమాట. దాని కింద ఉన్నది కండరాలు, దాని కింద ఉన్నది ఎముకలు. కాబట్టి ఈ మూడిటి అమరికే దేహం, శరీరం అంటారు. తర్వాత ఇంకోటి జీవం అంటే ఏంటి? ప్రాణం. జీవం అంటే ఏంటి? ప్రాణం. మీరు తర్వాత చదువుకోండి, లేవికాండం 17వ అధ్యాయంలో ఉంటుంది. దాని రక్తమే దాని ప్రాణం అని ఉంటుంది అనమాట. కాబట్టి జీవం అంటే ప్రాణం అనమాట. ఈ ప్రాణంలో కూడా ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. గమనించాలి. ఈ ప్రాణంలో కూడా మన ప్రాణం ఎన్ని భాగాలు? 3 భాగాలు కలిగి ఉందన్నమాట. మొట్టమొదటిగా ఒక మనిషిని ద్వేషించడము లేదా ప్రేమించడము, ఈ రెండే తెలుసంట. ఈ ప్రాణానికి ఉన్నది ఏముంది? ఒక మనిషిని ద్వేషించడము లేక ప్రేమించడం. స్వతహాగా మనం లోకంలో చూస్తే మనిషి ఏం చేస్తాడు? నా అన్న వాళ్ళైతే ప్రేమిస్తాడు, నాకు అన్న వాళ్ళ కాళ్ళు వ్యతిరేకంగా ఉంటే ఏం చేస్తాడు?
ఇదే ఉంటుంది మన మధ్యన, నీలో నాలో కూడా అంతే. విశ్వాసం మధ్య కూడా అలాగే చేసుకుంటాం. బాగా మాట్లాడితే బాగా ఉంటే ప్రేమిస్తాం, లేదంటే ద్వేషిస్తాం, తిడతాం, ఏదైనా మాట్లాడతాం. అదే ఇది ప్రాణంలో ఉన్నటువంటి స్వభావం. రెండవది ఏంటంటే దేవుడిచ్చింది ఏంటంటే జ్ఞానం. మనిషికి ఏమిచ్చాడు? తెలివితేటలు. ఆదిలో మనం ఆదికాండంలో చూస్తే దేని ఫలం తినొద్దు అన్నాడు? మంచి ఇచ్చాడా? తెలివితేటలు ఇచ్చే వృక్షం జోలికి మీరు పోవద్దన్నాడు. కాబట్టి ఏదైతే చేయొద్దంటాడో మనం అదే చేస్తాం. కాబట్టి ఆదాం పోయినాడు, తెచ్చుకున్నాడు. కాబట్టి తెలివితేటలనే మనకు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు. అన్నీ తెలివిగానే ప్రవర్తిస్తాం. తెలివిలేనివాడు ఎర్రోడు అంటారు కదా, వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. కాబట్టి ఈ ప్రాణంలో రెండో భాగం ఏంటి? తెలివితేటలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉందన్నమాట. దాంతో నిర్మాణమైంది. మూడవదిగా అతి ప్రాముఖ్యమైనది, ప్రమాదకరమైనది స్వేచ్ఛా చిత్తం, అంటే స్వాతంత్రం అన్నమాట. ఫ్రీ విల్ అంటారు. ఏమంటారు? స్వేచ్ఛ అనమాట. అంటే నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేయొచ్చు. నువ్వు ఇక్కడ కూర్చోవచ్చు, లేదంటే పడుకోవచ్చు, లేకపోతే బయటకు పోవచ్చు, లేదంటే ఇంకెక్కడికైనా పోవచ్చు. అంటే స్వేచ్ఛ, నీ ఇష్టం. అంటే దేవుడు నువ్వు ఏదైనా చేసుకునే స్వేచ్ఛ నీకు ఇచ్చాడు, నీకు అడ్డంకు లేదు. అయితే చేయకూడను కొన్ని, చేయదగినవి కొన్ని అనేవి ఉన్నాయి. కానీ ప్రతిదీ కూడా చేయదలసింది కాదు. కానీ చేసే స్వాతంత్రం అనేది దేవుడు మానవుడికి ఇచ్చాడు అన్నమాట. కాబట్టి ప్రాణంలో ఈ ప్రాముఖ్యమైనవి ఎన్ని ఉన్నాయి? ఈ మూడు ఉన్నాయి. ఈ స్వేచ్ఛ వల్లే ఏమైంది? మానవుడు తనకు ఏదైతే చేయకూడదో అది చేసుకుంటూ వచ్చాడనమాట. కాబట్టి ఈ రక్తంలో ఉన్నటువంటి స్వభావం మూడు రకాలుగా నిర్మితమైనది. అందులో ప్రమాదకరమైనది ఏంటి? ప్రాముఖ్యమైనది, ప్రమాదకరమైనది మనకిచ్చిన స్వేచ్ఛ అనమాట. ఆ స్వేచ్ఛను బట్టే, ఆ తెలివితేటలను బట్టి మానవుడు ఏం చేసుకుంటూ వస్తాడు? పాపం మీద పాపం, పాపం మీద పాపం, అవిధేయత చూపిస్తూ ఏమయ్యాడంటే చివరికి పడిపోయినాడు. కాబట్టి మూడవదిగా ఆత్మ. మొట్టమొదటి శరీరమైంది, రెండవది ప్రాణమైంది. జీవం అని చదివాం కదా మొదటి దశలో 5:23లో. రెండవదిగా ప్రాణము. వినాలి, గమనించుకోవాలి. అర్థమైతేనే మీకు ఆరాధన చేయగలరు, లేదంటే అర్థం కాదు. అర్థమైందా? స్పష్టంగా వినాలి, గ్రహింపు లేకపోతే అవదు. కాబట్టి మూడవది ఏంటంటే ఆత్మ. ఆత్మ అంటే మానవుల్లో ఒక భాగం. మనమే దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాలి, దేవుణ్ణి పూజించాలి, దేవుని చూడాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది కదా. ప్రతి ఒక్కరు కూడా దేవుని నేను చూడాలి, దేవుడికి నేను ఫేవర్గా ఉండాలి, దేవుడిని నేను పూజించాలి, దేవుడి దగ్గర నుంచి ఏదో పొందాలి అనే ఒక తపన ప్రతి మానవుల్లో ఉంటుందన్నమాట. దేవుణ్ణి పూజించాలి, ఆరాధించాలనేది. కాబట్టి ఈ ఆత్మలో ఒక భాగమే ఈ యొక్క వర్షిప్. దేవుని ఆరాధించాలి అనే ఒక భాగమే ఈ వర్షిప్ అన్నమాట. రెండవది వచ్చేది ఏంటంటే కాన్షియన్స్ అంటారు. దాన్ని ఏమంటారు? మనస్సాక్షి. మనస్సాక్షి కూడా ఈ ఆత్మలో ఒక భాగం. అంటే మానవుడి యొక్క నిర్మాణం దేవుడు ఏ రీతిగా నిర్మించాడంటే అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ రీతిగా మనం అర్థం చేసుకుంటేనే ఈ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. కాబట్టి రెండేదిగా ఏముంది మనకి? కాన్షియన్స్, మనస్సాక్షి. మనస్సాక్షి అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే మనం చేస్తున్నామో అదంతా కూడా మన ఆత్మలో ఒక భాగం అంట. అదేంటంటే రికార్డ్ చేస్తుందట. అది మనకు తెలియకుండానే మనం చేసే ప్రతి క్రియ, మనం మాడే ప్రతి మాట కూడా ఏం చేస్తుందట? రికార్డ్ చేస్తుందట. అయితే ఒకటే, అది మనల్ని ఏంటంటే హెచ్చరిస్తుందట. మీ మనస్సాక్షి హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది. యేసుక్రీస్తు వారి రక్తం మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుందట. నిర్జీవ క్రియలు వెలిసి జీవం కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుందట. కాబట్టి అటువంటి మనస్సాక్షి ఈ ఆత్మలో ఒక భాగం. మూడవదిగా అందులో ఇంట్యూషన్ అంటే అంతర్జ్ఞానం అనేది ఈ ఆత్మలో ఒక భాగం. అయితే మనం చెప్పుకున్నటువంటి ఈ ఆత్మ ప్రాణ దేహాల్లో ప్రాముఖ్యమైనది రెండిట్లో, ప్రాణంలో స్వేచ్ఛ, తర్వాత ఆత్మలో రెండోది కాన్షియన్స్, మనస్సాక్షి అన్నమాట. కాబట్టి మనం ప్రసంగిలో చదువుకున్నటువంటి అధిపతులు భూమి మీద నడుస్తున్నారు, పనోలు గుర్రాలకు కూర్చున్నారట. ఆదిలో మానవుడు పాపంలో పడకముందు ఈ ఆత్మ అనేది ఎక్కడుండేది? గుర్రం ముందు ఉండేది అనమాట. అంటే దేవుణ్ణి స్పర్శించేటువంటిది, దేవుని స్వరం వినేటువంటిది, దేవుని చూసేటువంటిది, దేవుని ఆరాధించేటువంటి క్రమంలో ఈ మానవులో ఈ ఆత్మ గుర్రంపై ఉండేదన్నమాట. ఎప్పుడైతే శరీరము బలపడ్డదో,
శరీరము ఎప్పుడైతే బలపడ్డదో ఏమైంది? ఈ ప్రాణంలో ఉన్న స్వేచ్ఛను ఉపయోగించి మానవుడు పతనమయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆత్మ గుర్రం నుంచి కిందన పడ్డది. ఇప్పుడు ఈ ప్రాణము శరీరం ఏమయ్యాయి? మిళితమైపోయినాయి అంట. చూడండి ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక గలతీ 5 5వ అధ్యాయం 17వ వచనం. 5:17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. కాబట్టి ఈ శరీరం కూడా ఎప్పుడు కూడా ఏం చేస్తుందంట? ఆత్మకి విరోధంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఆదాము దేవుడి యొక్క ఆజ్ఞ మీరి ఏం చేశాడు? ముందుకు వెళ్ళి పాపం చేశాడో ఏమైంది? ఆత్మ గుర్రం నుంచి కింద పడింది. ఇప్పుడు ఈ ప్రాణదేహాలు ఏమయ్యాయి? మిళితమైపోయి ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఆత్మకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. కాబట్టి మన ప్రాణం మనలో షోలీస్ అయిపోయి ఏం చేస్తున్నాయి? ప్రతి నీచ కార్యానికి, ప్రతి దుర్మార్గానికి, ప్రతి విధమైన పాపానికి ఏమైంది? అలవాటు పడిపోయి దేవుడిని గురించి మహిమను మనిషిని దూరం చేసుకుందనమాట. కాబట్టి ఇట్టి పరిస్థితిని, ఇట్టి స్థితిని దేవుడు గమనించి ఆయా కాలాల్లో రోమాపత్రికలు చూస్తే 3 కాలాలుగా మనం చూస్తామన్నమాట. దేవుడి తీర్పు ఆ రకంగా ఉంటుందంట. మొట్టమొదటిగా ఈ మనస్సాక్షిని అనుసరించే తీర్పు ఉంటుందని రోమాపత్రికలో ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా ఈ ఏ దేవుణ్ణి అయితే ఆరాధించాలనే ఆ ఆకాంక్ష, ఆ ఆశ ఆత్మలో ఉందో ఆ ఆత్మ ఆరాధించలేకుండా కిందన పడిపోయింది. కాబట్టి ఏమైంది? దేవుణ్ణి ఆరాధించడం అనేది లేదనమాట. ఎందుకంటే అది పడిపోయింది పైనుంచి. ఏంటంటే ఆత్మ ఈ ప్రాణ దేహాలకి అధికారిగా ఉండేది, రాజుగా ఉండేది అనమాట. ఆత్మ చెప్పినట్టుగానే ఈ శరీరము ప్రాణము వినాలి. అయితే ఎప్పుడైతే ఈ దేహం బలపడ్డాదో, ఆజ్ఞ మీరారో ఏమైంది? ఆత్మ గుర్రమించబడిపోయి ఈ యొక్క శరీరమే స్వభావం అనేది మానవుల్లో ఏలుబడి చేసుకుంటూ వచ్చింది. దీని అంతటి కారణం ఏంటి? మన ప్రాణంలో ఉన్నటువంటి తెలివితేటలు. తిన్నారు కదా, ఆదాము పండు తిన్నాడు కదా, ఆ తెలివితేటలు మన రక్తంలో ఉన్నాయన్నమాట. ఎక్కడున్నాయి? మన రక్తంలో ఉన్నాయి. కాబట్టి ఆ రక్తంలోనే ప్రతి నీచమైనటువంటి స్వభావం బయటకు వస్తుంది అనమాట. మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పుకుంటూ వచ్చారు. ఏముంటాయి? హృదయం అంటే ఏంటి? మన దేహంలో రక్తం శుద్ధి అవుతుంది. రక్తం ఎక్కడ శుద్ధి అవుద్ది? హృదయంలోనే శుద్ధి అవుతుంది. చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది. కుడి ఎడమ ఏముంటాయి? కాబట్టి ఆ రక్తం ఎక్కడ? హృదయంలోనే శుద్ధి అవుతుంది. అయితే యేసుప్రభు వారు హృదయంలో ఏముంటాయి అనేది మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెప్పించుకోండి. చదవండి ఎవరన్నా. మార్కు సువార్త 7వ అధ్యాయం 21. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషును అపవిత్రపరచును. కాబట్టి ఈ రక్తంలో ఉన్నటువంటి ఈ యొక్క తెలివి, ఈ తెలివి నుంచి స్వేచ్ఛను ఉపయోగించి మానవుడు ఏం చేశాడంటే పతనమవుతూ వచ్చాడనమాట. అయితే ఇప్పుడు పాపం ఎక్కడుంది? ఇప్పుడు పాపం ఎక్కడ కేంద్రీకృతం ఉంది? మన రక్తంలోనూ ఉంది పాపం. మన స్వభావం రక్తంలోంచి పుడుతుంది. కాబట్టి ఆది ఆదాము ద్వారా చూడండి, కొంతమంది అంటారు పుట్టుకతోటే పాపినన్నాడు. ఎవరో? దావీదు కీర్తన 51లో ఉంటుంది కదా, 10వ వచనమా ఎన్నో వచనం. కాబట్టి దావీదు అంటాడు, నా తల్లి గర్భంలోనే నేను పాపంతో పుట్టాను, పాపంలో పెరిగంటాడు. ఎలాగా తల్లి గర్భంలోంచి పాపం పుట్టుకతోటే పాపి ఎలాగవేడు? పుట్టుకతోటే పాపి ఎలాగవాడు అంటే ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఆయన్ని గురించి నేను విన్నప్పుడు ఏమైనవారంటే అందరినీ అచ్చు ఈయన తాత బుద్ధులైనవారు. ఆయన్ని ఏమైనవారు? అచ్చు ఈయన తాత బుద్ధులే. వాళ్ళ తాతకి ఏ బుద్ధులు అయితే అంటే స్వభావం. ఆ తాత ఎలా మసిలేవాడో, ఎలా మాట్లాడేవాడో, ఏం చేసేవాడో అన్నీ ఆ బుద్ధులే వచ్చాయి అనేవారు. నాకు తెలిసిన
ఒక వ్యక్తిని అనేవారు అనమాట. వాళ్ళ తాత బుద్ధులు వచ్చాయంట. వాళ్ళ తాత బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళ తాతకి వీళ్ళ బాబు పుడితే వీళ్ళ బాబులోంచి వీడు వచ్చాడు కాబట్టి ఏమైంది? వాళ్ళ తాతలోంచి వాళ్ళ నాన్నలోంచి ఇతనికి వచ్చింది. ఎక్కడొచ్చింది? రక్తం అనేది ఏమవుద్ది? నా రక్తం పంచుకొని పుట్టాడు అంటారు కదా, నా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు అంటారు. రక్తం పంచుకొని పుడతారు కానీ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఈ పాప స్వభావం ఈ రక్తంలోనే ఉంది కాబట్టి దీని ద్వారాను ఒకరి నుంచి ఒకరికి అది ఆది ఆదాము ద్వారా అందరూ చెడిపోయారంటే ఆది ఆదాములో ఉన్నటువంటి స్వభావం ప్రతి మానవుడికి ఈ రీతిగా వ్యాప్తి చెందిందనమాట. కాబట్టి మన రక్తంలో ఉన్నటువంటి ఈ నీచ స్వభావం పోవాలంటే ఏం చేయాలి? దేవుడు ప్రేమ స్వరూపు కలుగజేశాడు కాబట్టి ఆయన ప్రేమించి యేసు ప్రభుని మనకే అనుగ్రహించాడంట. అనుగ్రహించడం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు కృపనిచ్చాడు. ఎలా వచ్చింది నిత్యజీవం? ఎలా వచ్చింది చూడండి. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 26 అధ్యాయం, మత్తయి 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు. 28వ వచనం, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్నటువంటి నిబంధన రక్తము. ఏమో అర్థమైందమ్మా నేను చెప్పేది? ఎవరికైనా అర్థం అవుతుందా? అర్థం కాకపోతే చెప్పండి. కాబట్టి యేసుప్రభు ఏమన్నారు? ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్నటువంటి నిబంధన రక్తము. ఇక్కడ మన రక్తం చూసే ఇంతవరకు కదా, మన ప్రాణం అంటే రక్తమే. చూడండి ఆ వచనం చూడండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 11వ వచనం. లేవికాండం 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము ఏంటంటమ్మా? దేవునికి ప్రాణము. ఇంకా చేయనట్లు పోయుటకై దాన్ని మీకు ఇచ్చితిని. రక్తం దానిలో ఉన్న ప్రాణం బట్టి ప్రాయశ్చిత్తం చేయను. తర్వాత 14వ వచనం, దాని రక్తము దాని ప్రాణములకు ఆధారము. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రక్తం ఏమైందంట? రక్తమే ప్రాణం. కాబట్టి ఆ ప్రాణంలో ఆ రక్తంలో మన నీచ స్వభావం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఇది నా రక్తము అనేకుల కొరకు చిందింపబడుతున్నటువంటి నిబంధన రక్తము అది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యొక్క రక్తము ఎటువంటిది? పరిశుద్ధమైంది. మనలాంటి నీచ స్వభావం పాపములైనటువంటి రక్తమైంది. కాబట్టి ఈ యొక్క నీచ స్వభావం, ఈ నీచ స్థితి నుంచి, ఈ పాప స్థితి నుంచి, ఈ రక్తంలో ఉన్న ఈ స్వభావం నుంచి నన్ను విడుదల చేసి దూరపరిచి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డగా చేసుకొని ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించేటట్టుకు పరలోకం నుంచి దిగి వచ్చి ఏం చేశాడంట? కన్యాగర్భాన ఆయన జన్మించి 33 సంవత్సరాల భూమి మీద యవ్వన కాలంలో ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము మన కొరకు ఈ భూమి మీద చిందించాడనమాట. కాబట్టి యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ రక్తంలో ఉన్నటువంటి ప్రభావం ఏముంది? ప్రభావం మన పాపం నుంచి ఆయన అన్నాడు కదా, అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం, పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుతున్నటువంటి నిబంధన రక్తం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఆ రక్తంలో ఉన్నటువంటి ప్రభావమే ఈరోజు నీ పాపమును నా పాపములు ఆ రక్తంలో ఉన్నటువంటి నీచ స్వభావాన్ని ఏం చేసింది? దూరం చేసి మారు మనసునిచ్చి ఏమైంది? మనకి పాప క్షమాపణ ఇచ్చి రక్షించాడు. కాబట్టి ఇవాళ ఆయన సన్నిధిలో మనం నిలబడినట్టు మామూలుగా మనం రాలేదు ఇక్కడికి.
మామూలుగా పాప క్షమాపణ అంటే ఎలా కలుగుతుంది? మనలో ఉంది పాప, మన రక్తంలో ఉంది. కాబట్టి యేసుప్రభుకి చాలామంది తెలియదు. రక్తం కాల్చాడంట. రక్తం కాల్చాల్సిన అవసరం ఏంటంటే ముందు మన రక్తంలో ఉన్నటువంటి పరిస్థితిని తెలిస్తే ఆయన రక్తం ఎందుకు కాల్చాడో అర్థం అవుతుంది. ఏమ్మా, మన రక్తంలో ఏముంది? నీచ స్వభావం ఉంది, పాప స్వభావం ఉంది. కాబట్టి ఆ పాప స్వభావం విరుగుడు. ఆ పాప స్వభావం విరగాలి అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క రక్తము భూమి మీద చిందిస్తారన్నమాట. చిందించబడితే ఎవరైతే ఆ రక్తం చిందించిన వాని యందు, ఆ రక్తం ముందు విశ్వాసం ఉంచుతారో వారి ప్రతి పాపమును కూడా ఏమవుతుంది? క్షమింపబడి శుద్ధి చేయబడి ఆయన బిడ్డలుగా చేయబడేట్టుకు దేవుడు అధికారం ఇచ్చాడని యోహాను సువార్త 3:16లో చూసాం. కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి అయ్యాడు. ప్రేమస్వరూపి అయిన దేవుడు ఏం చేశాడంట? మనల్ని అందరినీ ప్రేమించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించాడు. కాబట్టి ఆయన చిందించిన రక్తమును బట్టే మన రక్తంలో ఉన్న పాపమునకు ఏమైంది? క్షమాపణ, శుద్ధి కలిగిందనమాట. ఉదాహరణకి మీకు ఇంకా అర్థం కావాలంటే, ఏదైనా పదార్థం ఉందంటే దాని ప్రభావం మనం ఎలా పొందుతాం? తినుటి ద్వారా పొందుతాం కదా. ఏదైనా తిన్నామనుకో, అది నాలిక ద్వారా దాని రుచిని మనం అనుభవించి దాని బలాన్ని పొందుకుంటాం కదా. ఏదైనా వాసన చూడాలంటే మన ముక్కు ద్వారా దాంట్లో అంటే మన చూచుట ద్వారా దాని యొక్క ప్రభావం మనలోకి వస్తుంది అనమాట. దాని శక్తి మనలోకి వెళ్తుంది. అలాగే యేసు ప్రభు యొక్క రక్తమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఏమవుతామంట? విశ్వాసం ఉంచుట ద్వారా ఏమవుతుంది? విశ్వాసం వలన ఏమవుతావు? నువ్వు నీతిమంతుడిగా చేయబడతావు. నీతిమంతుడిగా చేయబడి విశ్వాసంతో కృపచేత మనం ఏమవుతావు? రక్షింపబడతావు. అంటే ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచావో ఆయన రక్తంలో ఉన్న ప్రభావం నీ మీదకి వచ్చింది. కాబట్టి అప్పుడే నువ్వు మారు మనసు పొందుతావు. ఎప్పుడైతే మారు మనసు పొందుతావు, ప్రభువా నన్ను క్షమించని నువ్వు అడిగావో వెంటనే ఆ యొక్క ప్రభు యొక్క క్షమాపణ నీ మీదకి వస్తుంది. కాబట్టి నువ్వేమవుతావు? నీ పాపము క్షమించబడుతుంది. కాబట్టి నువ్వు రక్షించబడిన దానివి, రక్షించిన వాడిగా అవుతావు. కాబట్టే మనం ఈ దినాన్న దేవుడి సన్నిధిలో నిలవబడగలమాట. అది ప్రభు ప్రేమ. ప్రభు ప్రేమస్వరూపం అంటే ఎలాగా ఆయన ప్రేమ అది మనం గ్రహించాలి. ఆ గ్రహింపు ఉంటేనే మనం దేవుణ్ణి ఆత్మతో సత్యంతో మనం ఆరాధన. ఆత్మ ఎవరు? ప్రభువే. సత్యం ఎవరు? యేసుప్రభు. అది కలిగి ఉండాలి. అది కలిగి ఉండాలి. ఎప్పుడు? ఈ గ్రహింపు, ఈ అవగాహన మనకు ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం ఆత్మతో సత్యంతో దేవుని మనం ఆరాధించుకోవాలి. మరొక మాట చూడండి, 1 తిమోతి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము గురించిన అనుభవజ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చరించుచున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం కోరుకున్నాడంట? మనుషులందరూ రక్షణ పొంది సత్యం అంటే ఎవరు? యోహాను సువార్త 14:6 ప్రకారం యేసు ప్రభు వారే సత్యం. కాబట్టి ఆ సత్యము గురించి అనుభవజ్ఞానం గలవారై ఉండాలట. ఎలాగొస్తుంది యేసు ప్రభు గురించి అనుభవజ్ఞానం? ఎలా వస్తుంది? రోమాపత్రిక 10వ అధ్యాయం ఏముంటుంది? 10వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. వినుట వలన మనకి విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుందని ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ప్రభువాక్యం మనం విన్నామో అది మనం గ్రహించుకున్నట్లయితే ఆ గ్రహింపు మనలోకి వస్తే కనుక అప్పుడు ఏమవుతుందంట? ఆ సత్యం మనకి తెలియపరచబడుతుంది. ఎప్పుడైతే సత్యం మనకు తెలియపరచబడ్డదో మనకి అనుభవం కలిగి ఆ అనుభవంతో ఆ సత్యం కలిగి ఆత్మదేవుణ్ణి మనం ఆత్మతో సత్యంతో ఆరాధించుకున్నాం. కాబట్టి ప్రసంగి 10వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? అధిపతులు భూమి మీద నడుస్తున్నారు, పనివారు గుర్రాల మీద ఉన్నారు. ఒకప్పుడు స్థితి మన అందే. మన ఆత్మ ఏమైంది? ఆత్మ గుర్రం మీద కిందన పడి దేవుడు ఎవరో ఏం తెలియకంట ఈ ప్రాణదేహాలు ఎలా సోలిష్ అయిపోయినాయో, పాపనికి బానిస అయిపోయినాయో వాటితో కూడా ఆత్మ ఏమైంది? బానిస అయిపోయి మౌనమైపోయింది. మనస్సాక్షి ఏమైంది? మైలుపడిపోయిందంట. మనస్సాక్షి మైలుపడిపోయిందనమాట. అంటే తెలియదు. ఎలాగంటే చూడండి, ఒక మెమరీ కార్డు ఉంది, 1 GB ఉంది. దాని మెమరీ కెపాసిటీ 1 GB. అది ఫుల్ అయిపోతే అది మళ్ళీ అందులో రికార్డ్ అవ్వదు. ఏది 1 GB వరకు దాంట్లో ఏదైనా సరే నువ్వు రికార్డ్ చేసుకోవచ్చు. అది అయిపోతే కనుక ఇంకా అది ఏది నువ్వు ఇచ్చినా తీసుకోదు, ఎందుకంటే ఫుల్ అయిపోద్ది. కాబట్టి మనిషి ఆత్మ యొక్క
ఉన్న ఈ మనస్సాక్షి కూడా ఏమైందంట, ఆ పాపం అలా పేరుకుపోయి ఫుల్ అయిపోయి ఏమైంది, మనస్సాక్షి కూడా మైలుపడిపోయి ఏమైంది, చచ్చిపోయింది. బట్ పని చేయలేదన్నమాట. మనస్సాక్షి అంటే మనల్ని గద్దిస్తుందట. ఏం చేస్తుంది? మీ మనస్సాక్షి ఒకసారి మనం ఏదైనా చేస్తుంటే ఏం చేస్తుంది మనస్సాక్షి? ఇది తప్పు అని చెప్తుంది, కానీ అడ్డగించదు నిన్ను. లోపల నుంచి ఏమవుద్ది? ఇది తప్పు అని మనకు చెప్తుంది. ఎప్పుడైతే ఈ మనస్సాక్షి మైలుపడిపోయి శుద్ధి అయిపోయిందో, ఆత్మ కూడా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని పూజించాలి అనేది ఆత్మలో లేదనమాట. కాబట్టి అది బలహీనమైపోయి మరణాస్థితిలో ఉందన్నమాట. ఎందుకంటే శరీరమందు పాపం ఏలుబడి చేస్తుంది కాబట్టి అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంట, తన రక్తం ఇచ్చి తన రక్తంలో ఉన్న ప్రభావం మనకు పంపించి మన రక్తంలో ఉన్న నీచ స్వభావాన్ని దూరం చేసి మారు మనసునిచ్చి విశ్వాసం ఉంచడం ద్వారా మన ఆత్మను తిరిగి ఆయన వెలిగించినాడు. కాబట్టి మళ్ళీ గుర్రం మీద పడ్డ ఆత్మ ఇప్పుడు ఏమైంది? గుర్రం నుంచి కింద పడ్డది, మళ్ళీ ఇప్పుడు గుర్రం ఎక్కింది. కాబట్టి ఇవాళ ఆత్మలో నా దేవుని ఆరాధించాలని రక్షింపబడిన వారుగా మరలా ఆయన సన్నిధికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధించడానికి ఆయన యోగ్యతనిచ్చాడు, కాబట్టి ఆరాధించగలుగుతున్నాం. మునుపు లోకంలో ఉన్నప్పుడు ఈ ఆరాధన ఉందా? ఎందుకంటే మన ఆత్మ చచ్చిపోయింది, ఆత్మీయంగా చనిపోయింది, మనస్సాక్షి మైలుబడి మూసుకుపోయిందనమాట. ఏమి చెప్పినా అది మనకి ఎక్కదు. లోకంలో ఏదైతే చిందో, ఏదైతే ఆనందమో దానితోనే పోయినవారు అనమాట. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్న మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమస్వరూపు కాబట్టి మనల్ని తల్లి గర్భమందు రూపించి నిర్మాణం చేసి ఉద్భవింపజేసిన వాడు ఆయనే, మనల్ని ఇంతవరకు జీవింపజేసింది కూడా ఆయనే. అందుకే ఆయన జీవాధిపతి అయిన దేవుడు. కాబట్టి ఆయన జీవం మనకిచ్చి మన జీవాన్ని ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచినాడు అనమాట. కాబట్టి ఇవాళ ప్రాణంలో ఉన్న స్వేచ్ఛ అనేది, ప్రాణంలో ఉన్నటువంటి స్వేచ్ఛ అనేది మునుపులాగా నువ్వు దుర్వినియోగం చేయవు, ఏది పడితే చేయడానికి ఉందా? లేదు. ఇప్పుడు నీ మనస్సాక్షి ఒప్పుకోదు. ఎందుకంటే మనస్సాక్షి ఏమైంది? ఇప్పుడు ఖాళీ అయింది. చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 3:9 అధ్యాయంలో ఉంది. 9:14 చదవండి ఎవరైనా స్పష్టంగా. నిత్యుడగు ఆత్మ ద్వారా నిర్దోషినిగా యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించుటకు ఎక్కువగా శుద్ధి చేయను. ఇప్పుడు మనస్సాక్షి శుద్ధి అయింది అంటే ఏమిటి? ఖాళీ అయింది, పాపంతో పేరుకుపోయింది, ఫస్ట్ చచ్చిపోయింది. ఆత్మకే ఆరాధించాలో దేవుడు ఎవరో మర్చిపోయింది. లోకము పాపము శాపమునే కోరుకుంది. మునుపు అటువంటి స్థితి ఏమంది? లోకంలో ఉన్నట్టుగా లోకంలో ఉన్న చిందే మనకి చిందు, లోకంలో ఉన్న సంతోషమే సంతోషం. ఎందుకంటే మనస్సాక్షి మైలుబడిపోయి పాపం చేత అది పేరుకుపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరంట? నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము మీ మనస్సాక్షిని ఏం చేసిందంట? నిర్జీవ క్రియలు విడిచి, లోకంలో నిర్జీవ క్రియలు చేసేవాళ్ళవి ఇప్పుడు అవి విడిచిపెట్టి జీవం కలిగిన దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని శుద్ధి చేసింది, అంటే ఖాళీ చేసింది. పాపం నుంచి, అందులో ఉన్న పాపం అంతా ఏం చేసింది? ప్రభు రక్తము తీసివేసింది. ఎప్పుడైతే తీసివేసిందో ఇప్పుడు అది ఖాళీ అయింది, ఇప్పుడు బతికిందనమాట. బతికి ఇప్పుడు ఏం చేస్తుంది? నిర్జీవుల్లో విడిచిపెట్టిన స్థితి నుంచి జీవం కలిగిన దేవుణ్ణి, సజీవుని ఆరాధించుటకు అది మనకి దోహదపడ్డదనమాట. కాబట్టి మన మనస్సాక్షి ఎప్పుడైతే ప్రభువాక్యం విన్నామో, మనకి విశ్వాసం కలిగిందో, మారు మనసును వచ్చిందో, ప్రభువా నా పాపం క్షమించని అడిగాం. కాబట్టే ఎప్పుడైతే మనం అడిగామో ఆయన మన పాపలను 1 యోహాను 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా మన ప్రతి పాపమును ప్రభు కడిగి పవిత్రపరిచి మన మనస్సాక్షిని ఏమైందంట? ప్రభు కాచిన. ఇందా చదివాం కదా మత్తయి సువార్త 26:28లో ప్రభు ఏమన్నాడు? ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తం, అంటే పాపం కొరకే, ఇది పాపను క్షమించడానికే ఇది నేను చిందిస్తున్నాను అన్నాడు. కాబట్టి ప్రభు రక్తం చిందించబడ్డది. ఆ రక్తంలో ఉన్న ప్రభావం ఎలాగొచ్చిందంటే విశ్వాసం ద్వారానే దాన్ని పొందావు. తినుటి ద్వారా నువ్వు ప్రతి పదార్థం యొక్క బలాన్ని నువ్వు ఎలాగా రిసీవ్ చేసుకున్నావో, ఎలా పొందుతున్నావో, అలాగే విశ్వాసం ద్వారా నువ్వు ఏమైంది? ఆ రక్తంలో ఉన్నటువంటి ప్రభావం నీలోకి వచ్చిందనమాట. కాబట్టి ఆ రీతిగా ప్రభు మనల్ని రక్షించాడు. మన స్వరక్షమిచ్చి మనల్ని కొన్నాడట. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి
కొన్న సంఘం అన్నాడు. కాబట్టి దేవుడు స్వయంగానే దేవాతి దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి మనలాగా శరీరం ధరించి, దేవుడికి రక్తం ఎలాగొస్తుంది? ఆత్మస్వరూపి అయిన దేవుడు అంటే దేవుడు ప్రేమస్వరూపి. కాబట్టి నీలా నల ఆయన మనల్ని ఆయన పోలికలో సృజించుకున్నాడు ఆదిలో. అయితే మరలా ఇప్పుడు చెడిపోయినప్పటికీ కూడా నాలాంటి మానవ రూపం, దాసుని స్వరూపం, పాప ఆకారముగా చేయబడి ఆయన ఏం చేశాడంటే కన్యాగర్భం ద్వారా ఆయన జన్మించడం ద్వారా ఆయన కూడా రక్తమాంసాల్లో పాలువాడి అని ఉంటుంది. కాబట్టి ఆయన పరిశుద్ధమైన రక్తం మన నీచమైన రక్తంలో ఉన్న పాపాన్ని తుడిచివేయుటకు, క్షమాపణ చేయుటకు, మన మనఃశాస్త్రం శుద్ధి చేయుటకు ప్రభువు సిలువలో తన రక్తం చిందించినమాట. కాబట్టి ఆ రక్తంలో ఉన్నటువంటి శక్తి ద్వారా విశ్వాసం ఉంచి నువ్వు నీ పాపను నా పాపను క్షమించబడి పరిశుద్ధపరచబడి ఇవాళ గుర్రమించబడిన ఆత్మ మళ్ళీ తిరిగి గుర్రం ఎక్కి మహనీయ యొక్క మందిరామంలో చేరి దేవుడిని ఏం చేస్తుందంట? ప్రతి దినము ఆరాధన చేస్తుంది. కాబట్టి ఈ యొక్క దేవుడి ప్రేమ స్వరూపిని చదువుతాం కదా. కాబట్టి ఎంతటి ప్రేమ అనేది మన స్థితిని, మన పూర్వస్థితిని మనం గమనించుకుంటే కనుక ప్రభు రక్తం చిందించినటువంటి ఆ గొప్ప ఆధిక్యత ధన్యత మన యందు మనం ఎరిగిన వారిగా ఉండి ఇప్పుడు మనం ఏం చేస్తాం? సంతోషంతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి సత్యమును ఎరిగిన వారమే. ఈ గొప్ప సత్యం మనం ఎరిగాం లేదా? ఈ గొప్ప సత్యాన్ని మనం ఎరిగాం, మన పాపస్థితి మనం ఎరిగాం, ప్రభు యొక్క స్థితిని ఎరిగాం. కాబట్టి ఈ సత్యం మనం ఎరిగాం. కాబట్టి ఆ సత్యంతో ప్రభు ప్రేమను మనం తలపోసుకొనచ్చు ఆయన హృదయమారా మనం ఆరాధించాలన్నమాట. కాబట్టి ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకొని మీ పూర్వస్థితిని మీరు కూడా జ్ఞాపకం చేసుకొని ఈ దినాన్ని ఈ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని ఏ రీతిగా ఆరాధించాలో ఆ రీతిగా ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించుటకు బద్ధులమై ఉన్నాం. దేవుడి వాక్యం దీవించును గాక.